ఇప్పుడీ బానిస చంద్ర దగ్గరికి వెళ్తే చాలా ప్రాబ్లం అవుతుంది అని వాళ్ళ మాటల్ని వంటగదిలో నుండి విన్న లిల్లీ ఎపిసోడ్ 192 వెయ్యి కళ్ళు. శివంగికి సపోర్ట్ చేస్తున్న లిల్లీ మాటలకి చంద్ర షాక్ అయ్యాడు. అతడి కళ్లల్లో శివంగికి మరో రూపంలా కనబడింది లిల్లీ. ఏ ఒక్కర్నీ వదలద్దు. ఇప్పటివరకు వెంకటాపురం అమ్మ చేసిన విధ్వంసాన్ని చూసింది. ఇక నుండి శివంగి పిల్లలు చేసే విధ్వంసాన్ని చూస్తుంది అని రాక్షసంగా అంది లిల్లీ. అక్క, ఇది కరెక్ట్ కాదు అని ఏదో చెప్పబోతున్నా చంద్రవైపు సీరియస్గా చూసి, చంపేస్తాను చంద్ర. ఈ కార్యానికి అడ్డొస్తే నిన్ను కూడా చంపేస్తాను. వీళ్ల మూఢాచారాలకి మరో తరం నాశనం కాకుండా ఉండాలి అంటే ఈ తరం నాశనమవ్వాలి అని బెదిరించింది లిల్లీ. ఇప్పుడు ఏం చెప్పినా ఆమె వినే స్థితిలో లేదని సైలెంట్గా ఉండిపోయాడు చంద్ర. ఇక నేనింటికి వెళ్తాను. నేను కనపడకపోతే రోహిత్కి అనుమానం వస్తుంది అని ఇంటికి వెళ్లబోతూ, బాగా ఆలోచించు చంద్ర. అమ్మకి ఏ కొడుకు ఇవ్వలేని బహుమతి ఇచ్చే అవకాశం నీకు దక్కింది. దానిని సద్వినియోగం చేసుకో అని మళ్లీ హెచ్చరించి అక్కడి నుండి వెళ్లిపోయింది లిల్లీ. ఏంటిదంతా? అక్క దొరికినందుకు సంతోషపడాలో, అక్క కూడా ఆ శివంగి దారిలోనే వెళుతున్నందుకు బాధపడాలో అర్థం కావడం లేదు అనుకుంటూ తల పట్టుకున్నాడు చంద్ర. నాన్నగారు, ప్లీజ్ నాకు సహాయం చెయ్యండి. ఇప్పుడు నేను ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను అని భైరవుడి సహాయం కోసం చూశాడు చంద్ర. కాని అతడు రాలేదు. కనురెప్ప మూసి తెరిచేలోపు లిల్లీ ఇంటికొచ్చేసింది. వంటగదిలో ఉన్న తార దగ్గరికి నార్మల్గా వెళ్లి వంటలో ఆమె కూడా సహాయం చేస్తోంది. సరిగ్గా అప్పుడే బాలపత్రుడి జీప్ విక్కీ వాళ్ళింటి ముందాగింది. ఏంటి, చిన్నయ్య మళ్లీ వచ్చారు? కొంపదీసి మళ్లీ ఏదైనా ఇష్యూ అయిందా అని భయపడుతూ అంది తార. అమ్మ తారా, ఎలా ఉన్నావు అని అడుగుతూ లోపలికొచ్చింది సావిత్రి. ఓ అమ్మ, మీరేంటమ్మా ఇలా వచ్చారు అని ఆప్యాయంగా అడుగుతూనే దగ్గరికి వెళ్ళింది తార. వంటగదిలో నుండి సావిత్రిని కసిగా చూస్తూ ఆమెను ఊహించుకుంటూ కూరగాయలను కట్ చేస్తోంది లిల్లీ. భద్ర మీ ఇంటికి పోలీసుల్ని తీసుకొచ్చాడంట కదా, ఆ విషయం గురించే మాట్లాడడానికొచ్చాను అని చిరునవ్వుతో చెప్పింది సావిత్రి. తార ఆ విషయంలో ఏమీ మాట్లాడలేదు. మొన్న లిల్లీ విషయంలో పంచాయతీ జరిగిన దగ్గర్నుండి వాడు కాస్త అప్సెట్గా ఉన్నాడు తల్లి. అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు. నేను నచ్చచెప్తాలే అంటూ ఆ ఇంటిని జాగ్రత్తగా పరిశీలించింది సావిత్రి. చిన్నగా నవ్వి ఊరుకుంది తార. మిగిలిన వాళ్ళెక్కడా? ఇంట్లో నువ్వు ఒక్కదానివే కనిపిస్తున్నావు అని ఆతృతగా అడిగింది సావిత్రి. చంద్రకి వాళ్ళ నాన్నగారు గుర్తుకొస్తే వాళ్ళింటికి వెళ్లాడు. రోహిత్, జగజిత్తులు ఏదో పనుండి బయటికి వెళ్లారు. విక్కీ కూరగాయలు తీసుకురావడానికి బజార్కు వెళ్లాడు. నేను, లిల్లీ, మల్లిక వంట చేస్తున్నాం అని అయిష్టంగానే సమాధానమిచ్చింది తార. ఏంటి, చంద్ర ఒంటరిగా ఉన్నాడా? అయితే వాడితో మాట్లాడడానికి ఇదే సరైన సమయం. ఇంత మంచి అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదు అని మనసులో అనుకుంటూ, సరే తల్లి, ఈ విషయం చెప్పడానికే వచ్చాను. నిన్ను నేను మళ్ళీ కలుస్తాను అంటూ ఇంటికి బయలుదేరింది సావిత్రి. ఛ, ఈ తారొకర్తి ఎప్పుడు ఏం చెప్పాలో ఎవరికి చెప్పాలో కూడా తెలీదు. ఇప్పుడీ బానిస చంద్ర దగ్గరికి వెళ్తే చాలా ప్రాబ్లం అవుతుంది అని వాళ్ల మాటల్ని వంటగదిలో నుండి విన్న లిల్లీ టెన్షన్ పడుతూ మనసులో అనుకుంది. సావిత్రి కంగారు చూసి తారకి కూడా అనుమానం వచ్చింది. కాని ఆమెతో మాట్లాడడం ఇష్టం లేక అక్కడి నుండి పంపించేసింది. సావిత్రిగారు అటు వెళ్లటం, రోహిత్, జగజిత్తులు ఇటు రావడం సెకండ్ గ్యాప్లో జరిగాయి. ఎవరొచ్చారు తారా? బాలపత్రుడా అని అనుమానంగా అడిగాడు రోహిత్. కాదు, సావిత్రి అంటూ ఇప్పటివరకు జరిగింది మొత్తం చెప్పింది తార. హో షిట్, ఎంత పనిచేసావు తారా? ఒంటరిగా ఉన్న చంద్ర దగ్గరికి సావిత్రి వెళ్తే ఇంకేమైనా ఉందా అని టెన్షన్ పడుతూ సావిత్రి కారు వెనకాల పరిగెడుతున్నాడు రోహిత్. తార ఆపాలని చూసింది కాని రోహిత్ ఆగలేదు. జగజిత్, నువ్వు కూడా రోహిత్కి సహాయంగా వెళ్ళు. ఇప్పుడు మేం వచ్చే పరిస్థితిలో లేము అని చెప్పి జగజిత్ని కూడా రోహిత్ వెనకాల పంపించింది తార. మరోవైపు కూరగాయలు తీసుకుని ఇంటికొస్తున్న విక్కీకి ముందుగా సావిత్రి ఉన్న జీపు, దాని వెనకాల రోహిత్, అతడి వెనకాల జగజిత్ పరిగెత్తుకుంటూ వెళ్లడం కనిపించింది. రోహిత్, ఏంట్రా అలా పరిగెడుతున్నావు అని విక్కీ అతణ్ణి ఆపాడుగాని రోహిత్ సమాధానం చెప్పకుండా త్వరగా తనతో పాటు రమ్మని కారు వెనకాల పరిగెత్తాడు. రే జగ్గు, నువ్వైనా చెప్పరా, అసలేం జరిగింది అని కూరగాయల సంచి పుచ్చుకుని జగజిత్ వెనకాల పరిగెడుతూ అడిగాడు విక్కీ. చంద్ర దగ్గరికి సావిత్రమ్మ వెళ్తున్నారు.
ఆవిడ వాణ్ణి ఏమైనా చేస్తుందేమోనని రోహిత్ భయపడుతున్నాడు అని పరిగెడుతూనే సమాధానమిచ్చాడు జగజిత్. వాణ్ణి మీరిద్దరూ ఒంటరిగా వదిలేసి ఎందుకొచ్చారా అని కోపంగా అడిగాడు విక్కీ. మేమెక్కడ వదిలేశాము? వాడే ప్రైవసీ కావాలని మమ్మల్ని పంపించేశాడు. రోహిత్ పర్మిషన్ ఇచ్చేశాడు అని వెటకారంగా అన్నాడు జగజిత్. సరిపోయింది అంటూ రోహిత్ వెనకాల చంద్ర ఇంటికి వెళ్లిపోయారు విక్కీ, జగజిత్తులు. కాని వాళ్ళనుకున్నట్టుగా సావిత్రి చంద్ర దగ్గరికి వెళ్లలేదు. ఎందుకైనా మంచిదని లోపలికి వెళ్లి చూశాడు రోహిత్. లోపల భైరవుడెప్పుడు ధ్యానం చేసే ప్రదేశంలో కూర్చుని అతడిలానే ధ్యానం చేస్తూ కనిపించాడు చంద్ర. వీడేంటి మునీశ్వరుడిలా కూర్చున్నాడు అంటూ మంచం మీద చెతికలబడ్డ విక్కీ మాటలకి స్పృహలోకొచ్చాడు చంద్ర. ఏమైంది? మీరందరూ మళ్ళీ ఎందుకొచ్చారు? రోహిత్, నేను ఒంటరిగా ఉంటానని చెప్పాను కదా అని విసుక్కుంటూ పైకి లేచాడు చంద్ర. నీకంతగా ప్రైవసీ కావాలనుకుంటే మా మేడ మీద ఒక గది ఖాళీగా ఉంది, దాన్ని శుభ్రం చేయిస్తాను, అందులో ఉందువుగాని. అంతేగాని నువ్వు ఇంట్లో ఉండడానికి కుదరదు అని నిర్మోహమాటంగా చెప్పేశాడు విక్కీ. ఏమైందిరా మీకు? ఎందుకు కంగారు పడుతున్నారు అని అనుమానంగా అడిగాడు చంద్ర. ఏమీ లేదురా, అమూల్య కనిపించకుండా పోయింది కదా, అలానే నీకు కూడా ఏదైనా అవుతుందేమోనని రోహిత్ భయపడుతున్నాడు అని సమాధానమిచ్చాడు జగజిత్. రోహిత్, నాకేమీ కాదు, నన్ను నేను చూసుకోగలనని చెప్తున్నాను కదా, నేను మామూలు మనిషిని కాదన్న విషయం నీకు తెలుసు కదా అని రోహిత్కి నచ్చచెప్పాలని చూశాడు చంద్ర. నువ్వు మామూలు మనిషివి కాదు కాబట్టే భయపడాల్సొస్తోంది, ఇంకెక్కువగా మాట్లాడకు అని కోల్డ్ వాయిస్తో అన్నాడు రోహిత్. కనీసం అమూల్య కనపడేంతవరకైనా మాతో పాటు ఉండరా, కావాలంటే తర్వాతిక్కడికొచ్చేద్దువుగాని అంటున్న విక్కీ వైపు సీరియస్గా చూశాడు రోహిత్. అక్క శివంగిని కలిసుంటే తనకి అమూల్య ఎక్కడుందో తెలుసుంటుంది, తనని అడిగితే అమూల్య గురించి తెలుస్తుంది అని మనసులో అనుకుంటూ, సరేరా పదండి పోదాం అని వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వాళ్లతో పాటు వెళ్లడానికి ఒప్పుకున్నాడు చంద్ర. అందరూ కలిసి ఇంటికి బయలుదేరారు. వాళ్ళు ఇంటికి వచ్చేంతవరకు ఇటు లిల్లీ అటు తార ఇద్దరూ టెన్షన్ పడుతూనే ఉన్నారు. ఏమైంది రోహిత్? సావిత్రేమైనా చేసిందా అని కంగారు పడుతూ ఇంటికొచ్చిన రోహిత్ నడిగింది తార. లేదు, అసలు సావిత్రి చంద్ర దగ్గరకే వెళ్లలేదు, అనవసరంగా మేమే భయపడ్డాం అని కూరగాయలను మల్లికకిస్తూ అన్నాడు విక్కీ. చంద్ర ఒంటరిగా ఉన్నాడని తెలిసిన తర్వాత కూడా సావిత్రి ఎందుకు వెళ్లలేదు? అసలు సావిత్రి ఏం ఆలోచిస్తోంది అని మనసులో అనుకుంటూ చంద్రవైపు చూసింది లిల్లీ. ఆమెతో ఒంటరిగా మాట్లాడే అవకాశం ఎప్పుడెప్పుడు వస్తుందా అని 1000 కళ్లతో ఎదురుచూస్తున్నాడు చంద్ర. సరే సరే, జరిగిందేదో జరిగిపోయింది, పదండి వెళ్ళి తిందాం అని అందర్నీ డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్లిపోయాడు జగజిత్. చంద్ర, ఈ రోజుకి నువ్వు అమూల్య గదిలో అడ్జస్ట్ అయిపో, రేపు మేడ మీద గదిని శుభ్రం చేయిస్తాను, నువ్వక్కడే ఉందువుగాని అని భోజనం చేస్తూ అన్నాడు రోహిత్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చంద్ర ఇక్కడ ఉండటమే మంచిది, పైగా మేడ మీద కాబట్టి ఒంటరిగా కలిసి మాట్లాడడానికి కూడా వీలుగా ఉంటుంది అని మనసులో అనుకుంటూ భోజనం చేస్తోంది లిల్లీ. సావిత్రి వచ్చి ఏం మాట్లాడింది తారా అని అనుమానంగా అడిగాడు విక్కీ. చిన్నయ్య మనసు మారుస్తానని చెప్పింది. మేబీ మనం సావిత్రి హెల్ప్ తీసుకుంటే ఈ కేసు నుండి త్వరగా బయటపడవచ్చు అని ఏదో ఆలోచిస్తూ అంది తార. నువ్వామెను గుడ్డిగా నమ్ముతున్నావు తారా, ఏ ప్రయోజనం లేకుండా సావిత్రి మనకు సహాయం చేయదు. నాకు తెలిసి ఆమెక్కడికేదో ప్రయోజనం ఆశించే వచ్చింది తప్ప మన మంచి చెడులు చూడ్డానికి కాదు అని గంభీరంగా చెప్పింది లిల్లీ. ఆమె మాటలు కాస్త వింతగా ఉండటంతో అందరూ లిల్లీ వైపు స్ట్రేంజ్గా చూశారు. అది కూడా నిజమే, ఎందుకైనా మంచిది, మన జాగ్రత్తల్లో మనం ఉందాం అని లిల్లీకి సపోర్ట్ చేశాడు చంద్ర. ఏంటిది, ఎప్పుడూ లేంది చంద్ర లిల్లీకి సపోర్ట్ చేస్తున్నాడు? కొంపదీసి వీళ్ళిద్దరూ మా వెనకాల ఏదైనా గూతులు తీస్తున్నారా అని మనసులో అనుమానంగా అనుకుంది తార. అందరూ భోజనం చేసిన తరువాత ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్లి పడుకున్నారు. చంద్ర అమూల్య గదిలోకి వెళ్లి తన మెడలో ఉన్న లాకెట్ తీసేసి లిల్లీని పిలవటం మొదలుపెట్టాడు. అతడి మాటలు లిల్లీకి వినిపిస్తున్నాయి. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకి తార మంచి గాఢనిద్రలో ఉన్న టైంలో కళ్ళు తెరిచి చంద్ర గదికి వెళ్ళింది లిల్లీ. నీకోసమే ఎదురుచూస్తున్నానక్కా, నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అంటున్న చంద్రవైపు అనుమానంగా చూసి, నన్ను లిల్లీ అనే పిలువు చంద్ర, అక్క అన్న పిలుపు అలవాటైతే అందరిలో కూడా నువ్వు నన్ను అలానే పిలుస్తావు, అప్పుడు మన గురించి అందరికీ తెలిసిపోతుంది అని దీర్ఘాలోచన చేస్తూ అంది లిల్లీ. ఇంతకీ నన్ను పిలిచిన విషయమేమిటి అని సైలెంట్గా ఉన్న చంద్రని చూసి అడిగింది లిల్లీ. నేను నీతో అమూల్య గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అసలు తను ఏమైంది? శివంగిని నువ్వు కలిసావు కదా
అమూల్యని కిడ్నాప్ చేసింది తనేనా అని అనుమానంగా అడిగాడు చంద్ర. ఏమో చంద్ర, నాక్కూడా ఈ విషయం తెలీదు. అమ్మ దగ్గరైతే అమూల్య లేదు అని లిల్లీ అనడంతో చంద్ర మరింతగా షాక్ అయ్యాడు. అమ్మ దగ్గర లేకుండా అమూల్య ఇంకెక్కడుంటుంది? ఏదో జరుగుతోంది, అదేదో అర్థం కావడం లేదు అని టెన్షన్ పడుతూ అన్నాడు చంద్ర. అమూల్య గురించి టెన్షన్ పడాల్సింది నువ్వు కాదు, రోహిత్. మన ఆలోచనంతా ఈ ఊరిని నాశనం చేయడం మీదే ఉండాలి చంద్ర అని మళ్లీ గంభీరంగా అంది లిల్లీ. చంద్ర మళ్లీ సైలెంట్గానే ఉన్నాడు. అండ్ ఇంకొక విషయం చెప్పాలి నీకు. నువ్వు నాతో పాటు ఇక్కడే ఉండు. సావిత్రికి నువ్వు ఒంటరిగా దొరకటం అంత మంచిది కాదు అని చెప్పి మళ్లీ తార దగ్గరకొచ్చేసింది లిల్లీ. కాసేపటికి లిల్లీ పడుకోగానే తార ఒక్కసారిగా కళ్ళు తెరిచి, అంటే నా అనుమానం నిజమేనన్నమాట అని తనలో తాననుకుంటూ లిల్లీ వైపు ఆవేశంగా చూసింది తార. మరోవైపు అరుణ్ తన గదిలో అటూ ఇటూ తిరుగుతూ తోక తొక్కిన త్రాచులా బుసలు కొడుతున్నాడు. ఏమైందంకుల్, ఎందుకు అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు అని చాలా క్యాజువల్గా అడిగాడు బాలభద్రుడు. నీకిది ఫ్రస్ట్రేషన్లా కనిపిస్తోందా బాలా? నీ వల్ల నేను కేస్ వాపస్ తీసుకోవాల్సొచ్చింది, లేదంటే ఈ పాటికి నా కూతురు నా దగ్గరకొచ్చేసుండేది అని డిసప్పాయింటింగ్గా ఫీలవుతూ అన్నాడు అరుణ్. ఓ, మీ బాధంతా దీని గురించా? ఎందుకు అంకుల్ ఫ్రస్ట్రేట్ అవుతున్నారు? వాళ్లలో మనం పుట్టించిన భయానికి వాళ్లే అమూల్యని మనకి పువ్వుల్లో పెట్టి అప్పగిస్తారు అని కన్నింగా నవ్వుతూ అన్నాడు బాలభద్రుడు. చూడు బాలా, నీకు వాళ్లకి మధ్యన శత్రుత్వం ఏంటో నాకు తెలీదు, కానీ నాకు కావాల్సింది నా కూతురు. తన కోసం వాళ్ళమ్మ ఎంత విలువెల్లాడిపోతోందో నీకు తెలుసా అని కోపంగా అడిగాడు అరుణ్. సరే అంకుల్, మీ బాధ నాకు అర్థమైంది. రేపు ఈ పాటికి అమూల్యని మీ ముందు నిలబెట్టకపోతే నా పేరసలు బాలభద్రుడే కాదు అని నమ్మకంగా ఛాలెంజ్ చేశాడు బాలభద్రుడు. బాలభద్రుడు చేసిన ఛాలెంజ్లో అతడు గెలుస్తాడా? ఒంటరిగా ఉన్న చంద్ర దగ్గరికి